హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. చాలా రోజులైంది ఇది తీసి. కానీ ఎడిట్ చేయలేదు. అసలు యాక్చువల్‌గా నేను వీడియో తీసిన సంగతే మర్చిపోయాను. సో, అదనమాట సంగతి. సో, ఫస్ట్ టైమ్ గనక మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే గనక మీకు వీడియోస్ నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? ఇది మా మ్యారేజ్ డే. ఆ రోజు పౌర్ణమి వచ్చిందని చెప్పేసి మా హస్బెండ్ అభిషేకం గూడా చేస్తున్నారు ఇంట్లో దేవుడికి. ఇక్కడ ఇంకా స్పెషల్‌గా ఏమన్నా చేసుకుందామా అని చెప్పేసి బిస్మిల్లాబాత్ చేసుకుంటున్నాము. కర్ణాటక స్టైల్ స్పెషల్ కదా! ఇది. సో, అది చేసుకుంటూ ఉన్నాము. సో, మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా నేను కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏంటంటే అది వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి అనమాట. ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అయిపోయింది కదా! ఏమంటారు డైవర్స్ ఇచ్చేయడము, లేదంటే వెళ్ళిపోవడము, ఒకరినొకరు దూరంగా ఉండిపోవడము, ఇలా ఎక్కువైపోయింది గదా! ట్రెండ్ నడుస్తుంది. సో, అది మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? నాకు కామెంట్ చేయండి. సో, నేనైతే మేము ఫాలో అయ్యేవి చెప్తాను. ఒకరికి కోపమొస్తే ఒకరం తగ్గుతామనమాట. మాక్సిమం మా హస్బెండ్‌కయితే అసలు కోపం రాదు. ఒకవేళ వచ్చినా నేను కామ్ అయిపోతాను. నేనేదన్నా మాట అన్నా కూడా ఆయన కూడా కామ్‌గా ఉంటారు అనమాట. విని కామ్ అయిపోతారు. ఇంకా ఆ ఆర్గ్యుమెంట్‌ని, ఆ విషయాల్ని నెక్స్ట్ డేకి గానీ, లేదంటే ఎప్పుడైనా ఇంకేదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఇలా అన్నావు, ఇలా జరిగింది, నువ్విలా మాట్లాడావు, నువ్విలా అన్నావు, నువ్వు మా వాళ్ళని ఇలా అన్నావు, నన్నిలా అన్నావని తీయమనమాట ఇంకా ఆ విషయాల్ని. ఒకవేళ ఏదన్నా మనసులో ఉండి, అది అలానే ఉండిందంటే ఖచ్చితంగా ఆ రోజు క్లియర్ చేసుకుంటాము. ఒకరితో ఒకరు మాట్లాడుకొని. అంతేగాని మాట్లాడుకోకుండా ఎవరి పాటికి వాళ్ళు ఉండడము అలా అయితే అస్సలు చేయమనమాట. సైలెన్స్ అనేది ఇంకా దూరాన్ని పెంచుతుంది కానీ, దూరాన్ని తగ్గించదు. ఏదైనా మనకి అవతల పర్సన్‌తో యాస్ ఎ వైఫ్ కానీ, హస్బెండ్ గానీ ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కూర్చొని మాట్లాడాలి. వాళ్ళకి మన ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నేనిలా అనుకుంటున్నాను. నాకిలా అనిపిస్తుంది అని చెప్పేసి షేర్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళేమి ఎవరైనా గర్ల్ గానీ, బాయ్ కానీ వాళ్ళేమి దేవతలు కాదు గదా! మన మనసులో ఏముందో వాళ్ళే ముందుగా ఇమాజిన్ చేసుకొని, వాళ్ళే తెలుసుకొని మనకి కావాల్సింది చేయడానికి. సో, ఖచ్చితంగా మనం ఎక్స్‌ప్రెస్ చేస్తేనే తెలుస్తుంది. ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువుంటున్నాయన్నమాట ఈ జనరేషన్‌లో వాళ్ళకి. ఈ జనరేషన్ అంటున్నావు నువ్వే, నువ్వే జనరేషన్ అని అనకండే. ఈ జనరేషన్స్ మీన్స్ అంటే 20స్ కిడ్స్ అలాగా. సో, ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉండకూడదు మనకి. మనం ఎక్కువ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తామో అంత హర్ట్ అవుతాము. సో, వాళ్ళ నుంచి మనము ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా హర్ట్ అవుతాము. సో, మనం ఏం చేయాలనుకుంటున్నామో అది మాత్రమే చేయాలి. అది అవతల విషయము ఇంకా వాళ్ళకొదిలేయాలి. వాళ్ళు చేస్తారా? చేయరా? అనే దాని గురించి మనం ఆలోచించకూడదు. ఎక్స్‌పెక్ట్ చేసి చేశామంటే గనక ఖచ్చితంగా హర్టింగ్‌గానే ఉంటుంది. అవతల వాళ్ళ నుంచి మనం కోరుకున్న రిజల్ట్ రాకపోతే, సో, నేనైతే చాలా వరకు ఎక్స్‌పెక్ట్ చెయ్యను. ఒకవేళ నేను ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే నాకిదే కావాలి. నేనిలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానని ఎక్స్‌ప్రెస్ చేస్తాననమాట. నే సో, అడిగి చేయించుకుంటాను. ఏదైనా నాకు కావాలన్నా అడిగి కొనిపించుకోవడం కానీ, లేదంటే ఏదైనా సరే నేను అడుగుతాను. సో, ఏదైనా మనం మాట్లాడితేనే అర్థమవుతుంది అవతల వ్యక్తికి గర్ల్ గానీ, బాయ్ గానీ. మౌనంగా ఉండిపోయి, అవతల వాళ్ళు నేను చెప్పకపోయినా నువ్వు అర్థం చేసుకోవాలి అని పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ అయితే చేసుకోకండి. లైఫ్‌ని స్పాయిల్ చేసుకోకండి. హ్యాపీగా ఉండడానికి నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే ఇవే అనమాట. మీరేం ఫాలో అవుతారో కమెంట్ చేయండి. నేనేమన్నా తప్పులు చెప్పుంటే మాత్రం సారీ ఫర్ థట్. నేనైతే నాకు తెలిసింది నేను నా మ్యారేజ్ అయిన 3 ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నది మాత్రమే షేర్ చేసుకున్నాను. ఇది కంప్లీట్‌గా నేను చేస్తున్నది మాత్రమే. మీరందరూ ఇలానే చేయండి అని కాదు. కానీ హ్యాపీగా ఉండడానికి ఇలా చేస్తే బెటర్ అని నా ఉద్దేశము. సో, నేను ఫాలో అయ్యేది మాత్రమే చెప్పాను. ఓకేనా? దీన్ని తప్పుగా తీసుకోకండి. ఓకేనా? ఇంకా ఇక్కడ బిస్మిల్లాబాత్ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా మీకు క్లియర్‌గా వీడియో తీశాను. చూస్తున్నారనే అనుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడుతూ మళ్ళీ దాని ప్రాసెస్ చెప్పానంటే అంతా కన్‌ఫ్యూజ్ అయిపోతుంది అని చెప్పేసి నేను మధ్యలో ఇంకా ఈ టాపికే మాట్లాడాననమాట.
ఇంకా మా అమ్మ బిస్మిల్లాబాత్ కూడా చేస్తది. నేను ఎప్పుడు చేయలేదు. నేనొక్కదాన్ని సెల్ఫ్‌గా. మా అమ్మ వచ్చినప్పుడు మాత్రం అలా చేయించుకుంటాను. ఇంకా గులాబ్ జామ్ చేసుకున్నాము ఆ రోజు. చాలా వచ్చాయి ఆ రోజైతే. నాకైతే చాలా చాలా నచ్చాయన్నమాట. ఆ రోజు ఇంకా ఎక్కువ రెసిపీస్ ఏం చేసుకోలేదు. మా పేరెంట్స్ మాత్రమే ఉండిన్నారు. ఇంకా అంతే అందుకనేసి ఏం చేసుకోలేదు. ఈవినింగ్ మాత్రం టెంపుల్ వెళ్ళేసొద్దామని చెప్పేసి రెడీ అయ్యాము ఇక్కడ. మా వాడు కెమెరా చూడంగానే హాయ్, బాయ్‌లు చెప్పేస్తాడనమాట. అలవాటైపోయింది. నేను వ్లాగ్ ఇస్తూ చూస్తున్నాడు కదా! సో, అది చూస్తూనే పెరుగుతున్నాడనమాట. నా కొడుకు పెద్దయిన తర్వాత ఈ వీడియోలన్నీ చూసి నేనేంటి ఇలా ఉన్నానంటాడో ఏంటో మరి తెలీదు నాకు. సో, ఇంకా నేను నాకెందుకో అమ్మవారి మీద చాలా నమ్మకం పెరిగిపోయింది. ఒక 3 ఇయర్స్‌గా. అంటే నా మ్యారేజ్ బిఫోర్ స్టార్ట్ అయింది. తెలీదు ఎందుకో అంత నమ్మకం వచ్చేసిందో నాకు అమ్మవారి మీద. నాకైతే ఇప్పటికి కూడా క్వెషన్ మార్కే. ఏమో అది అమ్మ దయనే అనుకుంటాను నేనైతే. చాలా నమ్మకం వచ్చేసింది. నేను ఇంకేదన్నా నాకు మనసు బాలేకపోయినా, ఏదైనా యానివర్సరీస్ గానీ, బర్త్‌డేస్ గానీ ఏదైనా ఉన్నా నేను ఫస్ట్ టెంపుల్‌కి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటాననమాట. వెళ్ళేసొస్తాము. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది నాకు దుర్గమ్మ టెంపుల్ వెళ్ళేసొస్తే. సో, అందుకనేసి అంటాను. ఇంక మా ఆయన గూడా అస్సలు అబ్జెక్షన్ చెప్పడనమాట. టెంపుల్ అనగానే ఇంక పద అంటాడు. ఇంకా అసలు నేనెక్కడికన్నా రానన్నా గూడా ఏం చేస్తావు ఇంట్లో? రోజంతా ఇంట్లో ఉంటే బోర్ కదా! మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది బయటకొస్తే అని చెప్పి అలా పిలుచుకెళ్తాడనమాట ఖచ్చితంగా. సో, అంతే ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.